హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. యా సార్, ఏంటి మీరు ఒక కాల్ తీసుకున్నారు? ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం ప్రభుత్వం పైన జడ శ్రవణ్ పోరాటం చేయబోతున్నారు అంటే ఒక వార్త చూసా. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి, తర్వాత మిగతా ఇష్యూస్లోకి వెళ్దాం. అంటే నరసింహరావు గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేజర్ ఓట్ షేర్ ఉన్నటువంటి కమ్యూనిటీస్లో లైన్లో చూస్తే అందులో ఎస్సీ ఎస్టీ అనే పాపులేషన్ చాలా మేజర్ ఓట్ షేరు. మేజర్ ఓట్ షేర్ అంటే అప్రాక్సిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 24% అప్రాక్సిమేట్గా ఎస్సీ ఎస్టీ 2011 సెన్సస్ ప్రకారం 24% ఉన్నారు. 1/4 ఇన్ ద పాపులేషన్. ఎస్, 24th ఇన్ ద పాపులేషన్. ఒక పర్సెంట్ ఇంకా ఇప్పుడు కొత్తగా తీసుకుంటే ఇంకొక 4-5% పెరుగుతారు తప్ప తగ్గరు. ఓకే. అయితే ఏమైపోయింది అంటే, ఈ కమ్యూనిటీస్ని మొదటి నుంచి కూడా ఓటు బ్యాంకుగానే చూసే ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ వీళ్ళకి నిజంగా ఏదైనా చేద్దామన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పటికీ కూడా రిజర్వేషన్లు 15% రిజర్వేషన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు కష్టపడి చదువుకునే వాళ్ళే. కానీ ఇప్పుడు మా రోజుల్లో నేను మీకు ఒక విషయం చెప్తాను. మా రోజుల్లో స్టడీ సర్కిల్ అనేది ఒక మంచి పథకం. అది అవును. ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్టడీ సర్కిళ్ళు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళే వాళ్ళకి, గ్రూప్ 1 అవ్వాలి అనుకునే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి స్టడీ సర్కిల్లో కోచింగ్ సెంటర్స్ ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కోచింగ్ సెంటర్స్ ఎత్తేసారు. దేర్ ఆర్ నో స్టడీ సర్కిల్స్ యాజ్ ఆన్ టుడే. 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది. ఓకే. ఎందుకు రద్దు చేసింది అనేది వాళ్ళు ఏదో రీజన్ చెప్తా ఉంటారు. కానీ బట్ నేనేమంటాను అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఈ రోజు వరకు ఈ కమ్యూనిటీస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూడబడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడిన పార్టీలు లేవు. మీకు 2014-19 పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పరిపాలిస్తుందో అప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలించింది. వీళ్ళు ఆ 14-19లో మంచి చేయలేదు, కానీ అట్ ది సేమ్ టైం చెడు కూడా చేయలేదు. అంటే ప్రభుత్వ పథకాలు, ఎగ్జిస్టెన్సీలో ఉన్న పథకాలు, లాంగ్ బ్యాక్ నుంచి ఉన్న పథకాలను రద్దు చేయలేదు ఎవరు కూడా. వాళ్ళు ఆ ప్రభుత్వం అలాగని మంచి కూడా చేయలేదు. వాళ్ళు ఏ విధంగా మంచి చేయలేదు, అట్ ది సేమ్ టైం వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు ఏం పాటుపడలా. సో వాళ్ళు ఏదైతే వస్తుందో అలా ఆనవాయితీకి వస్తున్న పథకాలని అలా కొనసాగించారు. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, 2019-24లో వచ్చినటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మేము దీని మీద చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, దళిత ఆదివాసీలకు సంబంధించినటువంటి 26 సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వం రద్దు చేసింది. 26 సంక్షేమ పథకాలు రద్దు చేసింది. ఈ సంక్షేమ పథకాల రద్దు మీద గత 5 సంవత్సరాలు చాలా సీరియస్గా మేము ఫైట్ చేసాం. ఇప్పుడు ఈ అంశాలు నేను ఎందుకు మీ ముందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, ప్రతిపక్షం చేసినటువంటి పనుల్ని మీరు ఇప్పుడు ప్రస్తావించడం కరెక్టా కాదా అనే ప్రశ్న వచ్చినప్పుడు నా ఆన్సర్ ఒకటి. 2019-24లో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం రద్దు చేసిన 26 సంక్షేమ పథకాలని రిస్టోర్ చేస్తాము, ఈ ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందిస్తాము అని ఎన్నికల హామీగా మాత్రమే కాకుండా దీన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటినా కూడా కనీసం దాని గురించి మాట్లాడారు. మేనిఫెస్టోలో వాళ్ళు 4 మేనిఫెస్టోలు చెప్పారు, 4 పదాలు చెప్పారు మేనిఫెస్టోలో. ఒకటి 50 years దాటినటువంటి వ్యక్తులకి పెన్షన్ అని చెప్పారు. నెంబర్ 2, గత ప్రభుత్వంలో జరిగినటువంటి మారణ హోమాల మీద ప్రత్యేక ట్రిబ్యునల్ అని చెప్పారు. నెంబర్ 3, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వాటిని డైవర్ట్ కాకుండా చూస్తామని చెప్పారు. నెంబర్ 4, గత ప్రభుత్వంలో రద్దయిన 26 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. నెంబర్ 5 వచ్చేసరికి GO3 పునరుద్ధరణ, ట్రైబల్కి సంబంధించి GO3 పునరుద్ధరణ చెప్పారు. ఈ 5 వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు. ఇప్పటి వరకు వాటి మీద ఊసు పేసులేదు ఈ ప్రభుత్వం. 5టికి 5 నిన్న చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని పూర్తి చేసామని చెప్పనే కూడా చాలా చేసామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, వైట్ పేపర్ రిలీజ్ చేయమండి ప్రభుత్వం. GO3 మీద ఇప్పటికీ ట్రైబల్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దట్ వాజ్ నాట్ రిస్టోర్డ్. అండ్ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన
59,324 దారుణమైనటువంటి సంఘటనలు దళిత బహుజనుల మీద, ఆదివాసీల మీద జరిగిన సంఘటనల మీద ప్రత్యేక ట్రిబ్యునల్ ఇంతవరకు రాలేదు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు సుబ్రహ్మణ్యం వరకు ఏం న్యాయం జరిగిందో ఎవ్వరికి తెలియదు. ఆ కుటుంబ సభ్యులకు ఒక్క న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమ పథకాలు 26 సంక్షేమ పథకాలు వాటిని అమలుపరచలేదు. బహుశా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తామన్నది అమలు అవుతుందో లేదో ప్రభుత్వం ప్రకటించాలి. ఈ 5 ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు వరకు అమలు కాల. ఇది ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల్లో వాళ్ళ మేనిఫెస్టో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో కొడితే ఫస్ట్ వచ్చేటువంటి ఈ అంశాలు 5 అంశాలు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి మేనిఫెస్టోలు. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో రద్దయిన పథకాలు ఎంత అద్భుతమైన పథకాలు అంటే ఇవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కాదు సార్. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏపీ స్టడీ సర్కిల్ రద్దు చేసింది. జిఓఎంఎస్ నెంబర్ 77 డేటెడ్ 25/12/2020. దీని ద్వారా ఈ జీవో ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలు డిగ్రీ వరకు చదివితే స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు మీరు పీజీ చదవాలనుకుంటే స్కాలర్షిప్ రాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, అది రద్దు చేసింది జిఓఎంఎస్ నెంబర్ 77 25/12/2020 ద్వారా. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డిగ్రీ దాటి ఏ కోర్సు చదివినా స్కాలర్షిప్ రాదు. ఇది ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని రిస్టోర్ చేస్తామని స్పెసిఫిక్ హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. నెంబర్ 4 జిఓఎంఎస్ నెంబర్ 107 and 108 డేటెడ్ 19/7/2023. జిఓఎంఎస్ నెంబర్ 111 డేటెడ్ 24/7/2023. ఈ 3 జీవోల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా 13,800 ఉన్న కన్వీనర్ కోటా సీటు 16 లక్షల రూపాయలు బి కేటగిరీ సీటు, 28 లక్షల రూపాయలు సి కేటగిరీ సీటు చేసి రిజర్వేషన్లు 23%కు కుదించినటువంటి ప్రభుత్వం ఈ జీవోను రిస్టోర్ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. మెడికల్ విద్యలో ఇంతవరకు రిస్టోర్ చేయాల. నెంబర్ 5 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం రద్దు, భూమి కొనుగోలు పథకం రద్దు, కులాంతర వివాహ ప్రోత్సాహకం రద్దు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రద్దు, బుక్ బ్యాంక్ పథకం అని ఉంటుంది సార్. ఆ బుక్ బ్యాంక్ పథకం కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. మాలా మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్లకు పూర్తిగా ఆర్థిక విచ్ఛిన్నం. ఎస్సీ ఎస్టీలు యువతులకు రావాల్సిన సబ్సిడీ మరియు ప్రోత్సాహక ఉపాధి పథకం రద్దు. తర్వాత 4,98,426 కోట్ల రూపాయలు అంటే రైట్ ఫ్రమ్ 2019 నుంచి 2027 వరకు చూసుకుంటే నరసింహరావు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో క్లాజ్ సెక్షన్ 3 మీరు ఒకసారి చదువుకోండి, తర్వాత నేను కొట్టిన తర్వాత సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే 2013లో వచ్చిన సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ పాపులేషన్ ప్రకారం బడ్జెట్లో దామాషా పద్ధతి ప్రకారం పాపులేషన్ ప్రకారం వాళ్ళకి నిధులు కేటాయింపు జరగాలి అని. మా పాపులేషన్ 24%. నేను రైట్ ఫ్రమ్ 2019 to 2027 ఈ ప్రభుత్వం వరకు వేసుకుంటే, ఈ ప్రభుత్వం బడ్జెట్లో వేసుకుంటే రమారమి ఈ 7 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం ద్వారా ఇదేదో ప్రభుత్వ హామీ కాదు, చట్టం ద్వారా మాకు రావాల్సినటువంటి డబ్బులు ఎంత అంటే 4,98,426 కోట్లు. ఓకే, ఇంత డబ్బుల్లో మాకు కేటాయించింది ఎంతో తెలుసా? నాకు తెలిసి అఫీషియల్ గా కేటాయించింది ఈ రోజు వరకు 4,000 కోట్లు కూడా ఉండదు. ఓ మై గాడ్. అయితే ఏం చెప్తారు వీళ్ళు? ఏం చెప్తారు? సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళకి డైవర్ట్ చేస్తున్నామని చెప్తారు. అది చెప్పలా. చట్టం ఏం చెప్పింది అంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు వాటిని ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ లో కలపొద్దు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఎక్స్క్లూజివ్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఎస్సీ ఎస్టీ కాలనీ ఉంది. ఎస్సీ ఎస్టీ కాలనీలో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక రోడ్డు వేయాలి, లేదంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఒక చిన్న స్టేడియం కట్టాలనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో పిల్లల్ని కొంచెం స్పోర్ట్స్ పర్సన్స్ గా డెవలప్ చేయాలనుకుని చిన్న స్టేడియం కట్టాలనుకుంటున్నారు. అక్కడ రోడ్లు వేయాలనుకుంటున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రోడ్లుకి వచ్చే మనీలో ఈ ఎస్సీ ఎస్టీ రోడ్లు ఈ కాలనీలో రోడ్డు వేసేసి ఇది సప్లాన్ లో డైవర్ట్ చేయడానికి లేదు. ఓకే ఓకే, అర్థమైందా? సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు స్కాలర్షిప్లు ఇంతమందికి ఇస్తున్నాము, ఇది సప్లాన్ లో నుంచి ఇస్తున్నాము, ఇదిగో ఇంతమందికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాము, ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమందో చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అంటే అర్థం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలలో ఎవరెవరికైతే జనరల్ పథకాలకు ఇస్తుందో ప్రభుత్వం, ఆ పథకాల్లో సప్లాన్ నిధులు మళ్లించేసి కంప్లీట్ గా డైవర్ట్ చేసి పడేసి చట్టం యొక్క ఉద్దేశాన్ని రూపుమాపేస్తున్నారు.
నేనేమంటాను అంటే అసలు సప్లాన్ చట్టం పెట్టిన కారణం ఏంటి? పర్పస్ అయితే 2013కి ముందు 2013కి ముందు సేమ్ అమల్లో ఉంది కదా, అందరికీ స్కాలర్షిప్లు ఇస్తున్నారు, అందరికీ ఇది ఇస్తున్నారు కదా. దేని నుంచి ఇస్తున్నారు, దేని ప్రకారం ఇస్తున్నారు? సో 2013కి ముందు ఉన్న చట్టాలు ఏం లేవు కదా. మరి చట్టం ఎందుకు చేశాము 2013లో? ఎస్సీ ఎస్టీ ప్రజలకు సపరేట్గా నిధులు కావాలని కదా. సో ఆ నిధులు కావాలని చేసినటువంటి చట్టంకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫండ్స్ కేటాయించట్లా. సో ఎందుకు సార్ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా మాట్లాడా. ఇప్పుడు ఎందుకు కేటాయించట్లేదు? మీరు చేయబోతున్న పోరాటం ఏంటి? మీరేం డిమాండ్ చేస్తారు సర్కార్ని? నేనేమంటానంటే నరసింహరావు గారు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలని రిస్టోర్ చేస్తామని అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవటం లేదనేది నా కన్సర్న్. ఓకే, మా పార్టీ నేనేమంటానంటే రేపు 17వ తారీఖు ఆగస్టు విజయవాడలో ధర్నా చౌక్లో మహాధర్నా అనే ఒక కార్యక్రమం పెట్టి మేము ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించని ఈ కమ్యూనిటీ ప్రజలు మీకు కానీ గత ప్రభుత్వానికి కానీ ఎందుకు ఓటేయాలంటాను. ఓకే, మీరు గత ప్రభుత్వంలో 40% హోల్డ్ చేసుకున్నటువంటి అధికారం హోల్డ్ చేసుకున్నటువంటి పార్టీ 151 సీట్లు తెచ్చుకొని దళితులకి ఆదివాసీలకి చేయాల్సినటువంటి అన్యాయం చేసేసారు. అదే అన్యాయాన్ని మీరు ప్రభుత్వ ప్రజలకు హామీగా ఇచ్చి అదే అన్యాయాన్ని మీరు కూడా కొనసాగిస్తున్నారు. అంటే పెనంలో నుంచి పొయ్యిలో నుంచి పెనంలో పడినట్టేనా దళిత ఆదివాసీల పరిస్థితి అనేది ఒక ప్రశ్న. ఓకే, ఈ ప్రశ్నకు రేపొద్దున ప్రభుత్వాలు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఓకే, ఓకే. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గం ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాము. ప్రజలు అల్టిమేట్ గా డిసైడ్ చేసుకుంటారు. అరే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును కూడా మేము వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఈ జనాలు ఉంటే ఏ ప్రభుత్వానికి ఓటేసి ఎవరి కాళ్ళ దగ్గర బానిసల్లాగా బతికుండాలి అనేది ఒక ప్రశ్న. నరసింహరావు, రాజకీయ పార్టీలు సమాజం కూడా నిర్ణయం తీసుకుంటుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారుల తర్వాత వదిలేయటం అంటే ప్రజల్ని చీట్ చేయటమే కదా, మోసం చేయటమే కదా. కదా మరి చెప్పండి, ప్రజల్ని చీట్ చేయటమే కదా, ప్రజల్ని మోసం చేయటం తప్ప ప్రజలు ఇప్పుడు ప్రజలు ఏం చేశారు గత ప్రభుత్వంలో? అమ్మో జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి మాకు అద్భుతమైనటువంటి నాయకుడు, మా కష్టాలను తీరుస్తా అన్నాడు, మా సుఖాలను తీరుస్తా అన్నాడు. ప్రజలందరూ ఓటేశారు, దళిత ఆదివాసీలు ప్రజలందరూ ఓట్లేశారు. ఇంకా ఆటోమేటిక్గా ప్రజలందరి ఓటేసినటువంటి ప్రజలందరి ఆలోచనలన్నింటినీ కూడా వాళ్ళ ఆశలన్నింటినీ కూడా ఆవిరి చేస్తూ మొత్తం 26 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. సరే ఓకే, రద్దు చేశారు. అమ్మయ్య తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినా వస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం 26 సంక్షేమ పథకాలు రద్దు చేసిన పథకాలను రిస్టోర్ చేస్తానంది. ఈ రద్దు చేస్తారన్నది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల హామీ ఇచ్చారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వచ్చింది. సో ఖచ్చితంగా ఆయన మనకి న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓటేస్తే వీళ్ళు 2 సంవత్సరాలు అయినా ఒక్క పథకాన్ని కూడా రిస్టోర్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. సరే, ఈ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ప్రభుత్వం దీనిపైన ఏమని రెస్పాండ్ అవుతోంది? సార్ కమ్ అగైన్. ఈ పథకాలు అమలు చేయలేకపోవడానికి రీజన్ ఏంటని చెప్తుంది ప్రభుత్వం? ఎందుకు అమలు చేయట్లేదు? ప్రభుత్వం దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ ఇప్పటి వరకు ఆన్సర్ ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ ఎవరు అడిగితే వస్తుంది? నరసింహరావు గారు, అసలు క్వశ్చన్ అడిగే వాళ్ళే లేరా? ఎవరు అడగాలి? ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ ఎవరు అడగాలి? ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రతిపక్షం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళటంలా పాయింట్ నెంబర్ 1. ఒకవేళ ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్ళినా వాళ్ళ సంక్షేమ పథకాలు రద్దు చేసిన సంక్షేమ పథకాలు వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడగరు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని గురించి ప్రతిపక్షం దాని మీద మాట్లాడదు. నెంబర్ 2, ఈ ప్రభుత్వంలో మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు ఇప్పుడు 26 సంక్షేమ పథకాలను కనుక లైమ్ లైట్ లోకి తీసుకొచ్చామంటే ఈ ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుంది. ఈ మేనిఫెస్టోలో పెట్టింది ఈ ప్రభుత్వం. మేనిఫెస్టోలో మూడో హామీగా ఈ సంక్షేమ పథకాలు 26 సంక్షేమ పథకాలు రద్దు అనే సంక్షేమ పథకాలను రేపొద్దున లైమ్ లైట్ లోకి తీసుకొచ్చామనుకోండి, అడిగినటువంటి ప్రజాప్రతినిధిని సాయంత్రానికి పిలిచి తలంటేస్తారు. సో కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరు అడిగే పరిస్థితులు లేదు. నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగలేదు. ఎస్సీ ఎస్టీలకు గొంతు లేదు. ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు అడుగుతారు? ఓకే, సో దాన్ని కన్వీనియంట్గా అడ్వాంటేజ్గా మార్చుకుంటుందా ప్రభుత్వం? ఏమైనా లీగల్ హడ్డిల్స్ ఏమైనా ఉంటాయా అమలు చేయడానికి? రద్దు చేసిన పథకాలు మళ్ళీ తీసుకురావాలంటే
సార్ ఇలా ఏముంటుంది సార్, లీగల్ హర్డిల్స్ ఏముంటాయి చెప్పండి. ప్రభుత్వం అమలు చేయాలి అనుకుంటే దానికి అడ్డంకి ఎవరండి? ఎంతసేపు డిజైన్ ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ తప్ప, ఫైనాన్షియల్ కన్స్ట్రైన్ తప్ప ఈ సంక్షేమ పథకాలని, రద్దు చేసిన సంక్షేమ పథకాలని అమలు చేయడానికి ఈ లీగల్ హర్డిల్స్ ఏముంటాయి? ఇదేమన్నా ఇంకొకళ్ళ హక్కుల్ని కాలరాచే పథకాల? ఇప్పుడు కులాంతర వివాహక ప్రోత్సాహకం అనేది ఇప్పుడు ఉన్నది కాదు, అది లాంగ్ బ్యాక్ నుంచి వస్తున్న పథకం. స్టడీ లీవ్ అనేది ఇప్పుడు ఉన్నది కాదు, లాంగ్ 1977 నుంచి వస్తున్న ప్రోగ్రామ్. లేకపోతే స్టడీ సర్కిల్స్ రద్దు అనేది ఎప్పటి నుంచో వస్తుంది. బుక్ బ్యాంక్ పథకం ఎప్పటి నుంచో వస్తుంది. ఎస్సీ బుక్ బ్యాంక్ పథకం కాకుండా భూమి కొనుగోలు పథకం అనేది ఒకటి ఉంది నరసింహరావు గారు. భూమి కొనుగోలు పథకంలో ఎంత అద్భుతమైన పథకం, అది లాంగ్ బ్యాక్ నుంచి వస్తుంది. ఇది కొత్తగా వీళ్ళు తీసుకొచ్చే పథకాలు కాదు ఇవి. ఇవి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, గత కొన్ని పదుల సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నటువంటి పథకాలు. వాటిని ఆల్ ఆఫ్ సడన్ డిస్కంటిన్యూ చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యని మేము కరెక్ట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటి గురించి మాట్లాడకపోతే గొంతెత్తాల్సింది ఎవరు, మాట్లాడాల్సింది ఎవరు? రైట్ సార్, కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మాట్లాడరు, ప్రతిపక్షానికి మాట్లాడడానికి సంబంధించిన నైతికత లేదు. మీరు సభ పెడుతున్నారు, 17 తర్వాత అయినా ప్రభుత్వం పైన ఒత్తిడి రావాలా, దానికి సంబంధించి కదలికి రావాలని చూద్దాం. మిగతా విషయాలకు వెళ్దాం సార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రీసెంట్ సెన్సేషన్ యూట్యూబర్ రావణ్ అరెస్టు తర్వాత పరిణామాలు ఇవన్నీ చూసాం, మనం మాట్లాడుకోలేదు. మళ్ళీ ఎందుకు ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చారు అనే ప్రశ్న రేజ్ అవుతుంది. ప్రాపర్ ఆన్సర్ ఏమైనా త్రూ ఈహా చెప్పగలరా శ్రవణ్ గారు? నరసింహరావు గారు, ఈ పర్టికులర్ మీటింగ్కి సంబంధించి ఇది దళిత క్రైస్తవ సమర శంకరరావు అని పెట్టినటువంటి సభలో రావణ్ మాట్లాడినటువంటి మాటలు తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే, రావణ్ మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఆ స్టేజ్ మీద నుంచి నైతిక బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత నాకు ఉంటుంది. సో ఖచ్చితంగా రావణ్ మాట్లాడిన సందర్భంలో రావణ్ మాట్లాడినటువంటి మాటలు తప్ప రైట్ అనేది పక్కన పెడితే నైతిక బాధ్యత తీసుకొని నేను రావణ్ని సేవ్ చేయడానికి, రావణ్ గురించి లీగల్గా ఫైట్ చేయడానికి నాకున్న టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీలో నేను ప్రయత్నం చేశాను. నెంబర్ 1, పిఠాపురంలో అరెస్ట్ అయ్యారు. పిఠాపురంలో జన సైనికులు 100 మంది రావణ్ని కొట్టడానికి, చంపడానికి పోలీస్ స్టేషన్ మీద పడి దాడి చేసిన సందర్భంలో వీ ట్రై టు ప్రొటెక్ట్ హిమ్. పిఠాపురంలో అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్న వెంటనే మళ్ళీ కాకినాడ వాళ్ళు అరెస్ట్ చేశారు. కాకినాడ వాళ్ళలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ థర్డ్ ఇమ్మీడియట్ గా మచిలీపట్నం వాళ్ళు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా బెయిల్ తీసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ఎలమంచలు తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా పాయకరావుపేటలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అగైన్ వి టుక్ ఎ బైట్. అంటే రావణ విషయంలో ఒక ప్రజాస్వామ్యవాదిగా నా మీటింగ్కి వచ్చారు కాబట్టి నేను నైతిక బాధ్యత వహిస్తూ ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో శ్రమకు వచ్చి, ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నేను అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ నేను హర్ట్ అయిన విషయం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. రావణ్ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే, రావణ్ నాకు ఒకటే చెప్పాడు, శ్రవణ్ గారు మీరు ఎవ్వరు నా కోసం వచ్చినా రాకపోయినా గగన షీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో కాబట్టి ఆవిడ ఏ విధంగా మీరు యూ టేక్ హర్ ఇంటూ కాన్ఫిడెన్స్ అని చెప్పాడు. ఓకే. సో నేను రావణ్ తరపు నుంచి ఎవ్వరూ నా దగ్గరికి వచ్చి మాట్లాడని సందర్భంలో రావణ్ చెప్పినటువంటి మాట ప్రకారం ఆవిడ మాటలను నేను గౌరవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, వెన్ ది ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, బెయిల్స్ వస్తున్నాయి, నేను ఫైట్ చేస్తున్నాను, అప్పటి వరకు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంగి కూడా చూడలేదు నరసింహరావు గారు, ఆ పార్టీ. కానీ గగన వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదర్వైజ్ సపోర్ట్ అడిగితే నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ అమ్మాయి వెళ్ళి ఏం సపోర్ట్ అడిగింది ఏమో నాకు తెలియదు. కానీ వాళ్ళ అష్యూరెన్స్ మాత్రం అవర్ లీగల్ టీమ్ విల్ సపోర్ట్ టు రావణ్ అనేటువంటి ఒక అష్యూరెన్స్ మాజీ ముఖ్యమంత్రి ద్వారా వచ్చింది. వాళ్ళు ఎవ్రీడే టీవీలో చూస్తున్నారు. అప్పటి వరకు నేను ఫైట్ చేస్తున్న విధానం తెలుస్తుంది, నేను ఆయన కోసం ఎంత చేస్తున్నాను తెలిసినప్పటికీ కూడా లీగల్ సపోర్ట్ ఇస్తున్నాము, మా టీంని లీగల్ టీం దింపుతున్నామంటే ఏంటో ఆ ఇంప్రెషన్ నాకు అర్థం కాదు. ఓకే. నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, నాకు ఏమీ పెద్ద ముఖ్యమంత్రి ఈ స్థాయి లేకపోయినా కూడా నేను కూడా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాము, ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాము. మీ పార్టీకి మా పార్టీకి కార్డియల్ రిలేషన్షిప్ ఉంది. చాలా సందర్భాల్లో అంబటి రాంబాబు గారికి సంబంధించి కానీ ఇంకొకటి గురించి సమస్యలు వచ్చినప్పుడు మనం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేశాము, కలిసి చాలా ఇష్యూస్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మీద ఫైట్ చేశాము. అండ్ ఖచ్చితంగా మీ నాయకత్వానికి
మా 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 పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి మంచి అండర్స్టాండింగ్ ఉన్న సందర్భంలో మీరు ఆల్ ఆఫ్ సడన్ నేను ఉండగానే మీరు లీగల్ టీమ్ దించడం అనేది విచ్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్. నేను ఫీల్ అయ్యింది అయితే అది. ఓకే. ఇప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చారు శ్రవణ్ గారు అని స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే నేను చెప్పే సమాధానం ఒకటే. నేను ఎవరి కోసమైతే ఫైట్ చేస్తున్నానో వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్ళు రెండు పడవల మీద కాలు పెట్టి వేరే రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి మాకు లీగల్ సపోర్ట్ కావాలని తీసుకున్నప్పుడు నేను ఇంకా ఆ కేసులను కంటిన్యూ చేస్తాను అని అనటంలో దేర్ ఇస్ నో పాయింట్. కానీ అప్పటికి మీరు 4 కేసుల్లో బెయిల్ తీసుకొచ్చారు, మీరు ఫైట్ చేస్తున్నారు, మీరు గెలిచారు, మీరు ఆయన వెనక ఉన్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్నప్పుడు మీరు కాకుండా వేరే లీగల్ సపోర్ట్ వాళ్ళకి ఎందుకు అవసరం వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకు లీగల్ సపోర్ట్ కోసం వైసీపీ దగ్గరికి వెళ్ళి ఉంటుందని అనుకుంటున్నారు? నేను అనుకోవటం దీనికి కర్త కర్మ క్రియ గమన అండ్ ఇంద్రసేన చౌదరి అనేది నేనైతే అనుకుంటున్నా. వాళ్ళకి మాత్రం ఎందుకు కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది? ఎందుకు కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది అంటే ఇప్పుడు మనకి వాస్తవంగా నాకు ఎక్స్పెషల్లీ నాకు వాళ్ళ మధ్య ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గమనాకి ఇంద్రసేన చౌదరికి రావణికి మధ్య ఉన్న పార్టీ లింక్స్ ఏంటో నాకైతే తెలియదు. ఐఎమ్ నాట్ అవే అండ్ నాకు వాటికి సంబంధించి అవసరం కూడా లేదనుకుంటాను. నాకు అనవసరం. కానీ ఇప్పుడు మొదటి కేసు, రెండో కేసు, మూడో కేసు, నాలుగో కేసు వరకు వాళ్ళు ఓవరాల్గా బేర్ చేశారు. సో ఇది ఇంకా 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 కఠినంగా వెళ్తుంది. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు సీన్లోకి వస్తే తప్ప రావణ బయటకు రావడేమో అన్న ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. ఓకే, నాకు తెలీదు. మేబీ నేను ఒక యాంటిసిపేట్ చేస్తున్నా ఈ విధంగా జరిగి ఉండొచ్చేమోనని. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజు సీన్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాకపోతే మేము ఎంత కాదనుకున్నా కూడా కంపేర్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే మనం చాలా చిన్నవాళ్ళంగా కనబడతాం. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకు వ్యవస్థ అది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి. ఇప్పుడు లేదు ఇప్పుడు మనం దిస్ ఈజ్ అ రైట్ టైం టు మీట్ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. మేబీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. నేనేమంటా అంటే అట్లా వెళ్ళటం కూడా తప్పని నేను అనటంలా. ఎందుకు అంటే బాధితులు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గర న్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకున్న ఒక మెంటల్ కండిషను లేకపోతే వాళ్ళకున్న క్రిటికల్ కండిషను అలాగా వాళ్ళని ఎవరి దగ్గరికైనా వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. కానీ వెన్ ఐఎమ్ కంటిన్యూయస్లీ గెట్టింగ్ పెయిన్స్ అట్లీస్ట్ మీరు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తోటి నాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాల్సింది కదా. నాకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా మీరు డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోవటంతో ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జడా శ్రవణ్ కుమార్ గారికి ఇద్దరి మధ్య ఇగో సమస్య కాదు. ఇది ఒక రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం, చాలా సెన్సిటివ్ అటువంటి అంశం. ఇప్పుడు చూడండి, రావణ్ వెనుక ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలిసిందో ఇష్యూ కాంప్లికేట్ అయిపోయింది, ఇష్యూ పొలిటిసైజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఉపా చట్టం తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఎందుకు పెట్టేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే గమన, ఇంద్రసేన చౌదరి, రావణ్ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ వెళ్తుంది. వాళ్ళు ఇదిగో చూసారు, ఇప్పుడు వాళ్ళ టీం రంగంలోకి దిగిందని చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇష్యూ సెన్సిటివ్ అయిపోలా, పొలిటిసైజ్ అయిపోలా. సో తర్వాత కూడా మాట్లాడలేదా మీరు? జగన్మోహన్ రెడ్డితో వెళ్ళి కలవడానికి ముందు కానీ, కలిసి వచ్చిన తర్వాత కానీ, మీరు కేసును వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత కానీ వాళ్ళు మీతో మాట్లాడలేదా? ఆ తర్వాత నాతో మాట్లాడలేదు. మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేయలేదు. అండ్ మాట్లాడటానికి వాళ్ళు ప్రయత్నం చేసినా నేను ఎంకరేజ్ చేయ. ఎందుకు అంటే ఒక్కసారి మన మీద కాన్ఫిడెన్స్ లేదు అని ఒక పార్టీ దగ్గర నుంచి వాళ్ళు ఒక పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు కలిసి ఇది పొలిటిసైజ్ అయిపోయి కాంప్లికేట్ అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో పాయింట్. లీగల్లో ఒకటే నరసింహరావు గారు, కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లయింట్కి లాయర్కి మధ్య ట్రస్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ లేనప్పుడు నువ్వు ఇక్కడొక కాలు అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేసి వెళ్తా ఉన్నప్పుడు దాన్ని నేను ప్రాపర్గా ప్రతి సందర్భంలో నేను సీతాదేవి లాగా నేను అగ్నిలో దూకలేను కదా, కాన్ఫిడెన్స్ లేనప్పుడు. కానీ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్న ఒక ఇద్దరు వ్యక్తులు, ఆమె మహిళ, దేశద్రోహం చట్టం లాంటిది, ఉపాధి చట్టం లాంటిది పెట్టినప్పుడు ఒక ప్యానిక్ ఉండిపోతుంది కదా. అంటే బాధితుల మైండ్ సెట్ ఆ టైంలో కొంచెం ప్యానిక్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ భయంతో వాళ్ళు వెళ్ళుండొచ్చేమో బహుశా. సో దాన్ని కన్సిడర్ చేయలేమా? సో వాళ్ళ ఉపా చట్టం లాంటిది పెట్టిన తర్వాత
ఇంకా ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. దేశద్రోహం చట్టం, ఉపా చట్టం ఇటువంటి చట్టాలు పెడుతున్న తర్వాత బీయింగ్ ఏ ఉమెన్ తను ప్యానిక్కి లోనై ఉండొచ్చు, ఒక ఆందోళన ఉండొచ్చు, ప్రధాన ప్రతిపక్షం ఉంటే మద్దతు ఉంటుందని అనుకొని ఉండొచ్చు. సో దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? నో 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 ఉపా చట్టం ఎప్పుడు పెట్టారు అంటే మచిలీపట్నంలో బెయిల్ వచ్చిన తర్వాత అగైన్ రావణ్ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ బై పాయకరావుపేట పోలీస్. గన్నవరం కదా? ఓకే ఓకే. నో పాయకరావుపేట పోలీస్. పాయకరావుపేట పోలీసులు తీసుకుని వెళ్ళి యలమంచిలి కోర్టులో అగైన్ వాజ్ రిమాండెడ్. అవును. మచిలీపట్నం కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ నైట్ తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ పాయకరావుపేట పోలీసులు యలమంచి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం పోలీసులు కూడా తీసుకోలే, కస్టడీలోకి తీసుకుంది ఏలూరు 2 టౌన్ పోలీసులు, 3 టౌన్ పోలీసులు. ఏలూరు 3 టౌన్ పోలీసులు తీసుకొని ఏలూరులోకి తీసుకొని వెళ్ళి ఏలూరులో నైట్ ఉంచి మిడ్ నైట్ అగైన్ రావణ్ వాజ్ షిఫ్టెడ్ టు గన్నవరం. ఓకే. సో ఇదంతా జరగడానికంటే ముందే అమ్మాయి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఐ విల్ టెల్ యూ. ఓకే. మచిలీపట్నంలో బెయిల్ ఏ రోజైతే రిమాండ్ పెడుతున్నారో ఆ రోజు మార్నింగే జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఓకే ఓకే. సో ఉపా చట్టం పెట్టిన రోజు కాదు, అప్పుడు మీరు అన్నట్టు ఉపా చట్టం పెట్టిన తర్వాత కలిస్తే ఓకే పానిక్ అయి ఉంటుంది, పోనీలే పాపం అని మనం అనుకోవచ్చు. కానీ మచిలీపట్నంలో బెయిల్ ఇంకా రిమాండ్ పెట్టలేదు. ఈ రోజు ఈవినింగ్ మచిలీపట్నంలో అరెస్ట్ చూపిస్తారన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్ లో షీ మెట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఓకే ఓకే. సో దాని తర్వాత మళ్ళీ యలమంచిలి కోర్టు తర్వాత ఉపా చట్టం వచ్చింది. సో కాబట్టి వీళ్ళు ఒక ఇంటెన్షనల్గా ప్రీ ప్లాన్డ్గానే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. లేదు నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద చేయబెట్టారు కదా, ఆ చెయ్యే భస్మాసుర హస్తం అయిపోయింది వాళ్ళకి. ఆ భస్మాసుర హస్తం ఆయన నెత్తి మీద చేయి పెట్టించుకుంది ఆ అమ్మాయి. కానీ వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఎలా చూసుకుంటారో వాళ్ళే చూసుకుంటారు. సార్ ఇక్కడ దీనికి సంబంధించి 2 చిన్న క్విక్ క్వశ్చన్స్ తీసుకొని వేరే టాపిక్ వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు మీకున్న వ్యాస్ట్ లీగల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంటుంది శ్రవణ్ గారు? రవణ్ బయటకు రావడానికి సంబంధించిన అవకాశం ఉందా? ఎప్పటిలోపు బయటకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది? లీగల్గా అతనుకున్న ఎయిడ్ ఏం కనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ నరసింహరావు గారు, నాకున్న లీగల్ నాలెడ్జ్ అనేది పక్కన పెడితే, లీగల్ నాలెడ్జ్ అనేది ఒక అంశాన్ని విశదీకరించగలదు, కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది కోర్ట్స్ ఆర్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద రిమాండ్ రిపోర్ట్ ఆర్ డాక్యుమెంటేషన్ సబ్సిక్వెంట్ అనేది నాకు తెలియదు. సో నేను ఎగ్జాక్ట్లీ ఇది అని చెప్పలేను. కానీ హైపోథెటికల్ గా నేను ఆలోచించి చెప్పగలిగింది ఏంటి అంటే, కొద్దిగా నా ఎక్స్పీరియన్స్ రంగరించి గమన అండ్ ఇంద్రసేన చౌదరి అరెస్ట్ కాలేదు. సో వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అని గన్నవరం పోలీసులు డే బై డే ఇన్వెస్టిగేషన్కి పిలిచి ఒక 5-6 సార్లు ఇన్వెస్టిగేషన్కి పిలిచిన తర్వాత నౌ ది ఇష్యూ వాజ్ సబ్స్టైజ్డ్, ఇట్ వాజ్ కామ్ అప్ నౌ. సో గమన ఇంద్రసేన చౌదరి అరెస్ట్ కాలేదు అంటే దాని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ కాలేదు, ఏంటి, ఎవరు, ఏంటవి? నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ సీరియస్నెస్ తగ్గించింది అనుకుంటున్నాను. ఎందుకు? మేబీ గమన అండ్ ఇంద్రసేన చౌదరి సేమ్ సామాజిక వర్గం అయి ఉండొచ్చు. అప్పుడు రావణ్ కూడా అదే సామాజిక వర్గం అని కదా? అది కాదు అన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు కదా. ఓహో సరే, ఎనివే రావణ విషయంలో వాళ్ళకి ఏం స్టాండ్ ఉందో నాకు తెలియదు. రావణ విషయంలో ప్రభుత్వం స్టాండ్ అని మీరు అనుకుంటున్నారు, రావణ విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్, ఇట్స్ నాట్ గవర్నమెంట్ స్టాండ్. కరెక్ట్, ఇట్ మే బి. సో పవన్ కళ్యాణ్ పర్సనల్ కేసు అది. సో రావణ్ని పెట్టాలనేది పవన్ కళ్యాణ్ టార్గెట్ తప్ప గమనాన్ని ఇంద్రసేన చౌదరిని పెట్టాలనేది కాదు కదా. బట్ ఇన్ ఆర్డర్ టు సస్టైన్ రావణ్స్ రిమాండ్, ఉపా చట్టాన్ని సస్టైన్ చేసుకోవడానికి వాళ్ళు గమన అండ్ ఇంద్రసేన చౌదరిని కొంతకాలం ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా ఆ విధమైనటువంటి ఇంప్రెషన్ ఇచ్చారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు డెడ్ బాడీని తీసుకెళ్తే శవానికి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు ఆ డోర్ నుంచి ఈ డోర్కి, ఈ డోర్ నుంచి ఆ డోర్కి తిరుగుతారు, సెలైన్లు పెడతారు కదా, ఆ విధంగా కొంచెం హడావుడి చేశారు ఆ రావణ్ రిమాండ్ ఉపా చట్టాన్ని సస్టైన్ చేసుకోవటానికి. సో ఆ విధంగా అల్టిమేట్ గా ఓవరాల్ గా హడావుడి అంతా అయిపోయిన తర్వాత గమనాన్ని వాళ్ళని పక్కన పెట్టినట్టు ఉండాలి నేను అనుకోవడం. ఇక్కడ కాంట్రడిక్ట్ చేస్తున్నారు మీరు. గమన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసింది అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలి, జగన్మోహన్ రెడ్డి తోటి ముందస్తు ఏముందో వాళ్ళకి రిలేషను అని ఒకటి చెప్తున్నారు. 2 సామాజిక వర్గం కాబట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. సో అప్పుడు ఆ సామాజిక వర్గంని ఆ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తుందంటే ముందే వాళ్ళు ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కదా.
అంటే నేను అనుకోవటం గమన కూడా ఈ అసలు తనని టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అనేటువంటి ఊహలో లేదు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే సందర్భానికి. ఓకే. ఓకే. అసలు తన సీన్లోకి వస్తుందన్న విషయం కూడా తెలియదు. ఓకే. రావణ ఒక 4-5 రోజులు లోపల ఉండి బయటకు వచ్చేస్తాడు అన్నటువంటి అంశంలోనే వాళ్ళందరూ ఉన్నారు. ఉపా చట్టాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ ఇంప్రెషన్. అసలు వాళ్ళు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఉపా చట్టం పెడతారని, గవర్నమెంట్ ఇంత సీరియస్ గా తీసుకుంటుందని దాన్ని నెవర్ ఎక్స్పెక్టెడ్. దే నెవర్ ఎక్స్పెక్టెడ్. అయితే ఏ రోజైతే ఈ మెల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందో ఆ సందర్భానికి తనకి కూడా తన మీదకి వస్తుంది అన్న సంగతి తెలియదు. ఎప్పుడైతే డే బై డే రావణ్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళ అకౌంట్స్ తీసి బ్యాంక్ స్టేట్మెంట్లు తీసి ఈమెకు వస్తున్న మనీ, లేకపోతే ఇంద్రసేన చౌదరికి వస్తున్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బయటకు తీసి ఆయన తనకి 3 lakhs సంబంధించినటువంటి రెంటలు ఇవ్వగలిగిన ప్రమిసెస్ని వీళ్ళకి ఫ్రీగా ఎందుకు ఇచ్చారనేటువంటి దాని మీద డిగ్ జరిగినప్పుడు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఐ థింక్ వీళ్ళు కొంత ప్యానిక్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో అలా ప్రభుత్వానికి రెస్క్యూ కోసం పోయారు. ఆ ప్యానిక్ అయి ఉంటారు ఏమో. అలా ప్యానిక్ అయ్యి ఇంకా ఎందుకండి మమ్మల్ని ట్రాక్ చేస్తారు, ఎందుకు మమ్మల్ని డోంట్ రబ్ ఆన్ రాంగ్ సైడ్, మమ్మల్ని వదిలేసేయండి, మేము ఈ కేసులో నుంచి పక్కకి వెళ్ళిపోతామని వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయి ఉంటారేమో. మేబీ ఇదన్నీ నా హైపోథెటికల్ ఎగ్జంప్షన్సే, డోంట్ టేక్ ఇట్ మీ, నాదేదో అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇలా జరిగి ఉండొచ్చు. బట్ యాజ్ ఫార్ యాజ్ రావణ్ కేసు ఈస్ కన్సర్న్డ్ ఎప్పట్లోకి బయటకు రావచ్చు అంటే ఉపా చట్టం పెట్టిన తర్వాత వాళ్ళు పోలీసులు దాన్ని సస్టైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నరసింహరావు గారు వాళ్ళు ఇప్పుడు ఇష్యూ ఏదో సెటిల్ అయింది కదా అని రావణ్ ఉపా చట్టాన్ని లేదు ఇతను బెయిల్ మీద రిలీజ్ చేయండి అని చెప్పరు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈ కేసు పెట్టి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్న దానికి ఖచ్చితంగా వాళ్ళు సస్టైన్ చేసుకోవటానికి కొంత మెటీరియల్ గ్యాదర్ చేస్తారు. నాకు తెలిసి ఇంకొక కొన్ని నెలల పాటు, అంటే కపుల్ ఆఫ్ మంత్స్, మీరు అనుకోండి ఒక 1-2 months అనుకోండి, ఇంకో 1-2 months వరకు రావణ్ణి లోపల పెట్టడానికి, బెయిల్ రాకుండా చేయడానికి ప్రయత్నం చేసి ఒక 1-2 months తర్వాత గవర్నమెంట్ కూడా లిబరల్గానే ఉంటుంది రావణ్ విషయంలో అని అయితే నేను అనుకుంటాను. సార్, ఈ ఉపా చట్టానికి సంబంధించిన కేసులో పర్టికులర్ టైం జైల్లో ఉంచాలి, పర్టికులర్ టైంలో రిలీజ్ చేయాలనేది ఏముండదు, ఎంతకాలమైనా ప్రభుత్వం కావాలంటే జైల్లో ఉంచవచ్చు అనేది విన్నా, అవునా? ఉపా చట్టం గురించి కాదు, సెడిషన్ అనే చట్టం గురించి. సెడిషన్ అనే చట్టం ఆ సెక్షన్ అది అప్ టు డెత్ పెనాల్టీ ఉంటుంది కాబట్టి, సో వేజింగ్ వార్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చాలా కఠినమైనటువంటి చట్టం. డెత్ పెనాల్టీ శిక్ష భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ సెక్యూరిటీ, ఈ వ్యవస్థ ఇదంతా కూడా చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది నార్మల్గా. కానీ దీంట్లో దురదృష్టం ఏంటి అంటే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసును హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే. ఉపా చట్టం పెట్టారు అంటే ఇమ్మీడియట్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పేపర్ల మొత్తం ఎఫ్ఐఆర్ తో సహా చుట్టూ వాళ్ళకి పంపించాలి. ఓకే. దేశ భద్రతకు సంబంధించిన అంశం కదా, అది ఇమీడియట్ గా వెళ్ళాల్సిందే కదా. ఎన్ఐఏ ఈ రోజు వరకు ఎంటర్ కాలేదు దీంట్లోకి. ఎన్ఐఏ ఎందుకు ఎంటర్ కాలేదు? ఎన్ఐఏ ఒకవేళ ఎంటర్ అయితే దీంట్లో ఏమి లేదని తేల్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ఐఏకి ఇవ్వలే ఇప్పటి వరకు. సో కాబట్టి వాళ్ళకేమీ ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు కదా, లోకల్ పోలీసుల యొక్క అప్లికేషన్స్ ఉన్నట్టు ఎన్ఐఏకి ఉండదు కదా. సో ఎన్ఐఏ సీన్లోకి రానంత వరకు ఒక్కసారి కనుక ఎన్ఐఏ కనుక ఇన్వెస్టిగేషన్ కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే మీరు రాసి పెట్టుకోండి 3 ఏళ్ళు పడుతుంది బెయిల్ రావడానికి. మీరు చూశారు కదా వరవర్రావు, సాయిబాబా గారిని చూసాను, వరవర్రావు గారిని చూసాం. మరి వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాలకు వచ్చారు బయటికి. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరొక అంశం, ఇటీవల ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. సో నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా ఈ ఢిల్లీ ఇష్యూ తెలుసు కదా మీకు, మీరు కూడా ఢిల్లీ సంఘీభావం తెలిపొచ్చారు. జంజీకి, కాక్రోజ్ జనతా పార్టీకి, నీట్ పరీక్షల అంశానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆందోళనకి మీరు ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించి వచ్చారు. సో ఆ ఆందోళన సందర్భంగా కొంతమంది విద్యార్థులు ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు నాకు కన్నీళ్లు తెప్పించాయి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దానిపైన కమెంట్ చేస్తారా? నాకు ఒక అర్థం కాని విషయం ఏంటి అంటే ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మోడీ గారి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను తప్పనను. ఉప ముఖ్యమంత్రిగా ఒక పొలిటీషియన్గా ఆయనకి మోడీ గారి గురించి
మోడీ గారిని ఏదన్నా జంజీలో మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడినప్పుడు ఆయన మోడీ గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాటలకి కన్నీళ్ళు తెచ్చుకొని బాధపడి దుప్పట కప్పుకొని ఏడ్చే సందర్భం ఉంది అని అనుకుంటే ఇంకోండి, తప్పేం లేదు, నేను కాదనట్లా. కానీ ఉమ్, నేనేమంటానంటే గత 5 సంవత్సరాల్లో ఉమ్, నరసింహరావు గారు ఉమ్, 5 ఇయర్స్లో ఉమ్, కేవలం నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఉమ్. ఇప్పటి వరకు భారతదేశంలో చనిపోయినటువంటి యువతి యువకుల సంఖ్య 98. ఓ, బికాస్ ఆఫ్ లీకేజ్ ఓన్లీ నీట్ లీకేజ్. ఓన్లీ నీటే, ఇంకా మీరు వేరే వేరే పేపర్ దగ్గరికి వెళ్ళదు. ఓన్లీ 98 మంది పేపర్ లీకేజ్ వల్ల, లేకపోతే నీట్ ఎగ్జామ్ ప్రాపర్గా కండక్ట్ చేయకపోవటం వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య. ఒక్క 2025-26 సంవత్సరంలో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి యువతి యువకులు 14 మంది. అవును, అవును. ఒక స్వతంత్ర భారతావనిలో 80 సంవత్సరాల తరువాత భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య వృత్తి ప్రవేశాన్ని నిర్దేశించే ఒక నీటి పరీక్షని ప్రాపర్గా మనం నిర్వహించుకోలేకపోవడం, ఈ పేపర్ లీకేజ్ని అడ్డం పెట్టుకొని కేంద్ర మంత్రులు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇప్పుడు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి కళ్ళ నీళ్ళు రావా? విద్యార్థులు ప్రాణాలు పోవడం అనేది కన్నీళ్ళు తెప్పించే విషయం కదా, డెఫినెట్గా ఎవరికైనా కళ్ళ నీళ్ళు రావా? మీకు ఒక వ్యక్తి పేరు ఇప్పుడు నేను ఉదాహరిస్తా, దేశాయ్, కేతన్ దేశాయ్, మీరు వినే ఉంటారు. కేతన్ దేశాయ్, నరసింహరావు గారు, ఈ కేతన్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేసినటువంటి ఈ కేతన్ దేశాయ్ ఏ సందర్భంలో తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఎవరైనా ఎన్నిక కాబడితే అటు వైఎస్ఆర్ సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ హీ వాజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. ఎన్డీఏ ప్రభుత్వంలోనూ హీ వాజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. కరెక్ట్. ఈవెన్ గత 20 సంవత్సరాల నుంచి అతని రిఫరెన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ గత 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ పేరు ఎవరిది రికమెండ్ చేస్తుంది అంటే కేతన్ దేశాయ్. అవును, ఈజ్ వెరీ క్లోజ్ టు అమిత్ షా అని చెప్తారు. ఎందుకు రికమెండ్ చేస్తారు అంటే ఇతను ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేయటంలో సిద్ధహస్తం. కొన్ని వేల మంది విద్యార్థుల ఇన్స్టిట్యూషన్స్ చదివేటువంటి విద్యార్థుల ఇన్స్టిట్యూషన్స్కి ఈ పేపర్ లీకేజీ ఒక బిజినెస్ లాగా జరుగుతాం. సో ఈ పేపర్ లీకేజీ వందల కోట్లు, వేల కోట్ల రూపాయల మనీ మింటింగ్ మిషన్ లాగా రాజకీయ నాయకులకు ఉపయోగపడుతున్నప్పుడు, ప్రతి సంవత్సరం ఇది రిపీట్ అవుతున్నప్పుడు, ఇది ఒక్కటే కాదు నరసింహరావు గారు, ఐఐటి దగ్గర నుంచి మొత్తం 29 దేశవ్యాప్త పోటీ పరీక్షల్లో ఏ ఒక్క పోటీ పరీక్ష పేపర్ కూడా ట్రాన్స్పరెంట్గా జరగటంలా. 170 పేపర్ లీక్ అయ్యాయి. ఈ రోజు జంజీ పుణ్యమా అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అంటే దీని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ విద్యార్థులు, చనిపోయిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు, దేశంలో ఉన్నటువంటి చెగోవీరా నాకు ఆదర్శం, అంబేద్కర్ ఆదర్శం, నేను జ్యోతిరావు పూలే ఆదర్శం అని చెప్పేటువంటి ఈ చెగోవీరాకి, ఈ సనాతన ధర్మాధికారికి ఈ విషయాలు ఏం అర్థం కావండి? అప్పుడు రాలేదా ఏడుపు? అప్పుడు కళ్ళు చెమ్మగిల్లలేదా? మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడితే, అధికారంలో ఉన్న ఒక మా వ్యక్తి గురించి మాట్లాడితే కళ్ళు చెమ్మగిలుతాయా? అబ్సల్యూట్లీ రాజకీయాలు అనేవి రాజకీయాలుగా చూడాలి, సొసైటీలో రిఫార్మ్స్ అనేవి రిఫార్మ్స్గా చూడాలి. మనం ఏ సందర్భంలోనూ ఇలాంటి రిఫార్మ్స్ని తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మోడీ గారిని ఒక మాట అన్నారు, తప్పేం లేదు. ఆ జంజీ వల్ల జరిగిన ఉద్యమం వల్ల జరిగిన మంచి ఏందో చూడండి. ఈరోజు ఎవరైనా సరే పేపర్ లీకేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మరణశిక్ష వేసేటువంటి కఠినమైన చట్టాలు వచ్చినాయి. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి విద్యార్థులు సార్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్కి ఐఏఎస్కి వెళ్తున్నాను అనుకోండి,
ఐఏఎస్ పేపరు లీక్ అవుతుంది, చదివినా చదవకపోయినా వాళ్ళే సెలెక్ట్ అయిపోతారనే ఇంప్రెషన్ నాకుంటే నేను చదవలేను. ఇంపాక్ట్ చూపిస్తుంది కదా, మీ మానసిక పరిస్థితి పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అది చదవలేరు, ప్రిపేర్ అవ్వలేరు. నేను చదవలేను. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ మీద పిల్లలకి కాన్ఫిడెన్స్ లేకపోతే పిల్లలు కాన్సన్ట్రేట్, నేను చదివిన దానికి నాకు మార్కులు వస్తాయి, నాకు సీట్ వస్తుంది అన్న రోజునే పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కరెక్ట్. కొన్ని లక్షల మంది పిల్లలు అపీర్ అయ్యేటువంటి ఈ ఎగ్జామ్ లో కాన్ఫిడెన్స్ లేకుండా నింపితే నీకు రేపొద్దున భవిష్యత్తు ఏమైపోతుంది, వైద్య విద్యలో భవిష్యత్తు ఏమైపోతుంది? అంతే కదా, మన దగ్గర క్వాలిటీ లేని డాక్టర్లను మనమే తయారు చేసుకుంటున్నాం కదా, వాళ్ళతోటి ప్రాణాలు 140 కోట్ల మంది భారతదేశంలో, ఇంత అద్భుతమైనటువంటి భారతదేశంలో వైద్య విద్యకి ప్రాపర్ వేలో ఎగ్జామినేషన్ నిర్వహించుకోలేకపోతున్నామంటే అది మన ఇన్ఎఫిషియన్సీ కదా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి దాని మీద కన్నీళ్లు రావటం లేదా? ఆ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని లేదా? సో రాజకీయాలకి పిల్లల భవిష్యత్తును వాడకూడదు అనేది నా ఒపీనియన్. అందుకోసమనే అంత దూరం వెళ్ళి ఆ పిల్లలకు మద్దతు ఇచ్చి ఆ వేదిక మీద మాట్లాడటానికి కారణం, ఆ వేదిక మీద నిజంగా ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఆ వేదిక మీద మాట్లాడిన మొట్టమొదటి తెలుగు వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని, ఆ తమిళ వ్యక్తిని. ఈ రోజు వరకు ఆ స్టేజ్ మీద మన సౌత్ నుంచి ప్రకాష్ రాజు గారు, నేను తప్ప ఇంకొక వ్యక్తికి అక్కడ అవకాశం దొరకల, మాట్లాడే అవకాశం. అక్కడ రీజనల్ లాంగ్వేజ్ లో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని అడ్రస్ చేసే అదృష్టం నాకు దక్కినందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్. చూసా నేను అక్కడ మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కూడా జనాల నుంచి విపరీతంగా రెస్పాన్స్, చప్పట్లు, హడావుడి చూసా. అంటే తెలుగు పీపుల్ చాలా మంది వెళ్ళినట్టున్నారు అక్కడికి. చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా రెస్పాన్స్. సో ఇక్కడ నేను ఇంకొక ఇష్యూ కూడా అడగదలుచుకున్నా. మీ కూతురు, ఆమె కూడా జంజీ నాయకురాలు కదా, ఢిల్లీ యూనివర్సిటీలో లీడర్గా ఉన్నారు, తను ఎలక్ట్ అయినట్టున్నారు మొన్న. సో జంజీ మూమెంట్ వెనక విదేశీ శక్తులు ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, లేకపోతే పాకిస్తాన్ ఉంది. ఇటువంటి ఒక క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీ హ్యాండిల్స్ నుంచి చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు. ఆ ఢిల్లీలో చదువుతున్న ఒక విద్యార్థినిగా మీ డాక్టర్తో ఏమైనా మాట్లాడారా సార్? తను కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఏంటి అసలు ఎలా జరిగింది, ఎలా వీళ్ళంతా గ్యాదర్ అయ్యారు, ఏం చెప్పారు తను? సార్ నేను ఐ జస్ట్ స్టేడ్ 4 days ఆ పిల్లలతో పాటు. నేను 4 రోజులు జంజీ ఉద్యమంలో జంతర్ మంతర్లో ఉన్నా. రియల్లీ నేను స్వతంత్ర పోరాటం ఎలా జరిగి ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేను అనుకుంటాను అదొక మరో స్వతంత్ర పోరాటం అని అనుకుంటా. ఎందుకు అంటే అక్కడ మానిటర్ చేసేవాళ్ళు లేరు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేరు, ఏం జరుగుతుందో చూసేవాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఫీల్ అయిపోయి కొన్ని లక్షల మంది యువకులు, విద్యార్థులు అండి, ఎక్స్పెషల్లీ విద్యార్థులు, నిజంగా జంజీ అంటే ఎంత బాగుంటుందా అని అనిపించింది నాకు. ఒక 10 మంది పిల్లలు కూడా ఉంటే అక్కడ కూర్చొని స్లోగన్స్ ఇవ్వటం, ఒక 100 మంది పిల్లలు చూసుకొచ్చి మొత్తం ప్రెమిసెస్ మొత్తాన్ని క్లీన్ చేయటం, ఇంకో 100 మంది పిల్లలు కలిసి ఒక మీరు జంతర్ మంతర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి అక్కడికి రీచ్ అవడానికి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 3 hours నరసింహరావు. ఏది మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్ళటానికి 3 hours టైం తీసుకుంటుంది, ఎందుకంటే అంత హెవీ క్రౌడ్ ఉంటుంది. 3 hours కూడా లైన్ లోనే వెళ్ళాలి, లైన్ లోనే వెళ్ళాలి. ఈ లైన్ లో వెళ్తున్న ప్రతి సందర్భంలో విపరీతమైన హ్యూమిడిటీ, ఎంత హ్యూమిడిటీ అంటే చొక్కాలు కూడా మొత్తం తడిసిపోతాయి. హ్యూమిడిటీ రాకుండా వరుసలో లైన్ లో నుంచొని ఇసురు కర్రలతోటి త్రూ అవుట్ లైన్ మొత్తం ఇసురుతానే ఉన్నారు పిల్లలు. మనకి ఇసురుతున్నారు, వాళ్ళకి ఇసురుకోవటంలా. మనం వెళ్తా ఉంటే దాని గుండా వెళ్తా ఉంటే ఆ సపోర్టర్స్, ఆ మద్దతు ఇచ్చే పిల్లలు మనం వెళ్తా ఉంటే వాళ్ళు మన కోసం వచ్చారు వీళ్ళు అని కొన్ని వందల వేల మంది పిల్లలు లైన్ల పక్క నుంచొని ఇసురు కర్రలు పట్టుకుని ఇసురుతూ ఉంటారు మనకి. నేనైతే ఆ 3 hours వెళ్ళినంత వరకు నాకు చెమట పొయ్యకుండా ఆ పిల్లలు ఇస్తున్నటువంటి ఆ చేసినటువంటి ఆ చిన్నపాటి ఫెలిసిటేషను నాకు ఇప్పటికీ కూడా నా మనసులో ఉంది. అంటే మన యూత్ని, మన పిల్లల్ని ఏమనుకుంటామంటే వాళ్ళు అసలు సమాజం అంటే బాధ్యత లేదు, వీళ్ళు ఇలా ఉంటారు అని. మరి అలాంటి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఆ 4 రోజులు నేనున్న 4 రోజులు కూడా అసలు యూత్ అంటే ఇంత గొప్పగా ఉంటుందని నాకు ఎంతో గౌరవం ఏర్పడింది యూత్ మీద. రియల్లీ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే ఓకే. నేను మీ కూతురు ఏం చెప్పారని అడిగా, మీరు దానికి ఆన్సర్ చెప్పలా. అంటే మా పాప ఏముంటుందంటే, మా పాప కూడా వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్న కారణంగా వాళ్ళు కూడా ఈ ఈ ఈ మోడీ పరిపాలన, ఈ డెవలప్మెంట్, ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు నరసింహరావు గారు, యువత కూడా ఏం ఫీల్ అవుతుందంటే అక్కడ గమనించిన దాంట్లో ఎక్స్పెషల్లీ మా పాప కూడా చెప్పిన అంశాలను నేను కలిపి కూడా చెప్తాను. నేను ఈ దేశంలో ఉద్యోగాలు లేవు అంటే జై శ్రీరామ్ అని అనాలి అంట. దేశంలో ఉపాధి లేదు, పిల్లలు లేరు అంటే అరే రామ మందిరం అనాలంట.
ఇక్కడ ఏంటి ఇది మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఇదిగో ఇక్కడ ఇక్కడ వీళ్ళకి ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుంది అంటే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని కొట్టాలి అనాలంట. అంటే ఈ దేశంలో 15 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే డెవలప్మెంట్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఉపాధి లేకుండా, తర్వాత మనకి మన దేశానికి డెవలప్మెంట్ లేకుండా, వృద్ధి రేటు లేకుండా, ఎకానమీ లేకుండా, ఇన్ఫ్లేషన్ తగ్గించకుండా, అల్టిమేట్గా మతం కులం చుట్టూనే రాజకీయాలు చేస్తున్నటువంటి మోడీ ఈ భారతీయ జనతా పార్టీ అని ఒక జనరేషన్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఓకే. ఎస్పెషల్లీ మా పాప కూడా ఏం చెప్తుంది అంటే ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలో అక్కడ ఏదైనా ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ కల్చరు ఎలా తయారైపోయింది అంటే ఏదైనా ఒక చిన్న అంశాన్ని తీసుకొస్తే జై అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కల్చరు అక్కడ ఒక జై శ్రీరామ్ నినాదం అంటే జై శ్రీరామ్ నినాదం అంటే అది ఒక డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఇంప్రెషన్లోకి మోడీ ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాడు. నేనేమంటానంటే జై శ్రీరామ్ నినాదం అనేది ఈ దేశానికి ఈ దేశంలో కొన్ని కోట్ల మంది యొక్క ఎమోషన్. అది నేనేమో ఆ నినాదాన్ని తప్పు పట్టడం, ఎందుకు అంటే ఆ నినాదం జై శ్రీరామ్ నినాదం అనేది కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క గౌరవం, వాళ్ళ యొక్క ఆ నినాదానికి ఎమోషన్ ఉంది. కానీ దాన్ని రాజకీయాలకు వాడొద్దంటున్నాను. యువత కూడా ఏమంటుందంటే దాన్ని రాజకీయాలకు వాడకండి, ఆ నినాదానికి ఆ ప్యూరిటీని ఆ నినాదానికి అంతవరకే ఉంచండి. అంతేగాని ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని తీసుకొచ్చి దీన్ని కట్టడం వల్ల ఈరోజు ఇంటర్మీడియట్ చదివిన పిల్లోడి దగ్గర నుంచి పీజీ చదివే పిల్లోడి వరకు ప్రధానమంత్రిని అమ్మ నా బూతులు తిట్టడానికి అత్యంత దురదృష్టకరం ఈ పదం వాడటం. నేను ప్రధానమంత్రి మోడీని పర్సనల్గా అబ్యూజ్ చేయడానికి కారణమైనటువంటి ఆ నినాదం ఈరోజు ఆయన పదవికే గండం తీసుకొచ్చి ఒక ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగిలిపోయే పరిస్థితికి వస్తుంది. అందుకనే డెవలప్మెంట్ వేరు, మతం వేరు. మతాన్ని ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి తీసుకొచ్చి ఆ నినాదంతో పాలిటిక్స్ చేయొద్దు అనేది ఇప్పుడు ఉన్న జన్జీ యొక్క వాళ్ళ ఉద్దేశం. రైట్ సార్. చివరిగానే అంతే, ఇంక లాస్ట్ ఎపిసోడ్ నేను మీతో అడగదలుచుకుంది. మీరు గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళు దూరం పెట్టారా, మీరు దూరం అయ్యారా తెలుసు, రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఇటీవల కాలంలో జడ శ్రవణ్ కుమార్ గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కనపడుతున్నారు. ఏం జరిగింది అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్? నేనేమి ఐ థింక్ రావణ్ కేసు విషయంలో మాత్రం అవును, మహా టీవీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఇష్యూని చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ ఒక్క మీడియా వాళ్ళు మాత్రమే చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేశారు. ఫ్రమ్ ఈవెన్ రావణ్ తరపున అపీర్ అయ్యే ప్రతి లాయర్ని, ఈవెన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని, సంబంధించిన ప్రతి లాయర్ని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ది టూత్ అండ్ నెయిల్ దే కవర్డ్ ది ఇష్యూ. ఆ సందర్భంలో నేను రావణ్ కేసు వదిలేసిన సందర్భంలో రావణ్ కేసులో నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న దానికి మహా టీవీ కోఆర్డినేట్ చేసి మహా టీవీ వాళ్ళు రిపీటెడ్గా నన్ను రిక్వెస్ట్ చేయడంతో నేను మహా టీవీకి ఆ ఒక్క సందర్భంలో ఇంటర్వ్యూ ఇచ్చాను. దాని తర్వాత నేను ఏ మీడియా ఛానల్కి కూడా నేను ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పేటువంటి మీడియా ఛానల్స్కి నేను వెళ్ళలేదు. నేను ఏ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాల. కేవలం మహా టీవీ వాళ్ళు నాకు లోకల్గా ఉన్నటువంటి స్టేట్ బ్యూరో కొంచెం పాత పరిచయాలు ఉన్న కారణంగా ఆయన అడిగారు, నేను ఇచ్చాను. ఎందుకు అంటే నాకు ఏ మీడియా మీదో ఆ మీడియా మీద ఈ మీడియా మీద నేను దూరంగా ఉండాలి, దూరంగా ఉంటాను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అవసరం కూడా లేదంట. నేను ఇప్పుడు మాది ఒక రాజకీయ పార్టీ నరసింహరావు గారు, మేము ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అని ఫీల్ అవుతున్నాం. ఆ రాష్ట్రంలో మాకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. ఈ రెండు ప్రభుత్వాలు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు కాదు, రేపొద్దున మాకు అవకాశం ఇవ్వండి, మేము అన్ని హామీలు నిర్వర్తించి అన్ని వర్గాల ప్రజలకి మంచి చేస్తామని చెప్తున్న మాలాంటి వాళ్ళకి ఏ మీడియా కరెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న ఈ రావణ అంశము ఉన్నంత వరకు మాకు సాక్షి మీడియా బాగా కోఆర్డినేషన్గా ఉండేది. రావణ అంశంలో ఒక చిన్న ఇబ్బంది జరిగింది. రావణ అంశంలో నేను
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళారు కాబట్టి నేను ఆ కేసును తీసుకోవడానికి బయటకు వచ్చాను. వాళ్ళు తర్వాత దాన్ని అంశంగా చూడకుండా ఇది ఇతను మా పార్టీకి వ్యతిరేకమని చూశారనుకో, నేను తప్పు కాదు కదా అది. అదే మీడియా అది నాకు కాదు మీడియా కదా. మీడియాలకు వాళ్ళకి ఎజెండాలు ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీగా మీరు ఎవరితోటైనా మాట్లాడాల్సిందే కదా. నేను ఎవరితో అయినా నాకు ఏ మీడియా ఫర్ కాదు, ఏ మీడియా ఎగ్నెస్ట్ కాదు. ఓకే. నాకు ఎవరైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు న్యూట్రల్ మీడియా ఉంది, మీలాంటి న్యూట్రల్ మీడియా ఖచ్చితంగా న్యూట్రల్గా ప్రజలకి ఒక మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మాకు తోడుగా ఉంటాయి. వాళ్ళకి ఎజెండాలు ఉండొచ్చేమో, మాకు ఎజెండాలు లేవు కదా. వాళ్ళకి రకరకాల ఎజెండాలు ఉండొచ్చు, మాకైతే ఏ ఎజెండాలు లేవు. మా ఎజెండా ఒక్కటే, ప్రజల ఎజెండా. ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడైనా తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ప్రశ్నించాము, ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తున్నాము. నాకు చెప్పండి నరసింహరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద కేసులేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్రీడే అబాస్ పాలు అవుతుంది. నేను టీసీఎస్ ల్యాండ్ అలాట్మెంట్ మీద స్టే తీసుకున్నా, నేను కాగ్నిజెంట్ ల్యాండ్ అలాట్మెంట్ మీద స్టే తీసుకున్నా. తర్వాత ఏబిఎన్ టీవీ ఏబిఎన్ వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగితే దాని మీద నేను ప్రజా ప్రయోజన వాద్యం వేశా. అండ్ ఇంకోటి, రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పరిగెత్తించి కొడుతుంటే పోలీసులు వాళ్ళని పెరేడ్ చేయిస్తుంటే, అలా పెరేడ్ చేయించకూడదు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాబట్టి వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తారా అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసి ఏ వ్యక్తిని రోడ్డు మీద నడిపించొద్దు అని ఆర్డర్ తీసుకున్న జడా శ్రావణ్ కుమార్ జేబీఎంరాబాద్ పార్టీ. ఓకే. ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తుంది మేము. ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తే ఎగిరి తంతున్నారు కోర్టులో. ఎందుకంటే వాళ్ళు వేసే ప్రజా ప్రయోజనాల వాద్యం ఎవ్రీడే మీరు చూస్తున్నారు కదా. ఈ రోజు వరకు ఈ కూటమి ప్రభుత్వం మీద వేసిన ఒక్క ప్రజా ప్రయోజన వాద్యం కూడా డిస్మిస్ కాలేదు నాది. ప్రతి ప్రజా ప్రయోజన వాద్యంలో కూడా నేను సక్సీడ్ అయినా. ఓకే. మేము ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నామా, మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారా? ఎందుకు అవి నిలబడలేదు? వాళ్ళు వేస్తే ఎందుకు నిలబడట్లేదు? మీరు వేస్తే ఎందుకు అవి నిలబడుతున్నాయి? నరసింహరావు గారు, సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు డిఎస్సిలో సింపుల్ లాజిక్ ఒకటి చెప్పనా? ప్లీజ్. ప్రజా ప్రయోజన వ్యాజ్యం సర్వీస్ మ్యాటర్లో ఉంటుందా? ప్రజా ప్రయోజన వ్యాజ్యం సర్వీస్ మ్యాటర్లో రిక్రూట్మెంట్లో ఎగ్రీవ్డ్ పార్టీలు ఎవరు? ఎగ్రీవ్డ్ పార్టీలు ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు ఎగ్రీవ్డ్ పార్టీ. ఉద్యోగాలు రాని వాళ్ళు ఎంఈఏలు పిహెచ్డీలు చదువుకొని దే నో ది లా అండ్ దే నో దేర్ రైట్స్, దే నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ దే ఆర్ ది అగ్రీవ్డ్ పార్టీస్. దే ఆర్ వెల్ అవేర్ అబౌట్ ది లీగల్ ప్రొసీడింగ్. నిన్న చీఫ్ జస్టిస్ గారు రైట్లీ పాయింటెడ్ అవుట్ 378 రిట్ పిటిషన్స్ ఫైల్డ్. అందులో నేనే 75 రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. నేను ఏ రోజు ప్రజా ప్రయోజన వాద్యం వేయలేదే. సర్వీస్ మ్యాటర్లో ఎక్కడైనా ప్రజా ప్రయోజన వాద్యం ఉండి సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా? ఓకే, వెరీ గుడ్, అడిగారు. మీరు ఏం ప్రూఫ్ చూపించారు కోర్టుకి? మీరు ప్రూఫ్లు ఉండవు. మీరు సర్వీస్ మ్యాటర్స్లో ప్రజా ప్రయోజన వాద్యం వేయకూడదన్న కాన్షియస్ లేదు. మీది ఒక పార్టీ, మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రంలో. మీది ఒక పెద్ద లీగల్ టీంని అపవాదు చేయటంలా నిన్న హైకోర్టు అన్న మాటలనే నేను అడుగుతున్నా, మళ్ళీ రిట్రియేట్ చేస్తున్నా. ఈరోజు మీరు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నామన్న ఇంప్రెషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేసి కావాలని కేసులు ఓడిపోవటం లేదా మీరు హైకోర్టులో? పెద్ద మాటే నేను చెప్తున్నా. ఇది కేవలం రాజకీయం చేయడానికే డిఎస్సీని వాడుకుంటున్నారు వాళ్ళు. నిజంగానే డిఎస్సిలో విద్యార్థులకు న్యాయం చేయాలి అంటే మీరు రైట్ వేలో కేసేసేవాళ్ళు. పైనే కొట్లాడుతుంది వైసీపీ. రైట్ వేలో కేసేసేవాళ్ళు. నేను ఒక మాట చెప్తున్నా, మరి ఈ రోజు ఒకవేళ ఈ కేసు డిస్మిస్ అయితే హైకోర్టులో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా? వెళ్ళాలిగా. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళరు మీరు? అంటే అర్థం ఏంటి? మీరు కేసు వేసేదానికి ఒక ఆధారం ఉండదు. నేనేమడుగుతున్నానంటే, రైట్, ఓకే, మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇప్పుడు ఏదైతే డిఎస్సి విద్యార్థులు కోర్టుకు వెళ్ళడానికి భయపడుతున్నారండి అన్నారు, మీరు వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి మీ వెనక మేము ఉన్నామని వాళ్ళ చేత ఇండివిజువల్గా రిట్ పిటిషన్స్ వేయించండి, లీగల్ సపోర్ట్ ఇచ్చి. అవును, ఇండివిజువల్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అవుతారు కదా విద్యార్థులు. ఇక్కడ ఏంటి అంటే, విద్యార్థుల తరపున కేసులు వేస్తే విద్యార్థుల తరపున ప్రపంచానికి తెలియదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని ఒక ప్రపంచానికి పొలిటికల్ కలరింగ్ ఇవ్వాలి.
సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగినా కోర్టులు వేయలేదు కాబట్టి ఇది పొలిటికల్గా మనకి మైలేజ్ వస్తుంది. సో పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ ఎజెండా కోసం మీరు విద్యార్థుల చేత కేసులు వేయించకుండా లీగాలిటీ లేని చోట మీరే కేసులు వేసి పొలిటికల్ మైలేజ్లు తెచ్చుకోవాలని, ఇదేదో ఇంప్రెషన్లో చేసుకోవాలనే ప్రయత్నం అనేటువంటి ఇంప్రెషన్ అందరికీ కలుగుతుంది. కోర్టు కూడా అదే కదా కమెంట్ చేసింది. సో కాబట్టి నేనేమంటాను అంటే, ఏదైనా ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ మా పార్టీ. మరి జీఓఎంఎస్ నెంబర్ 3 పునరుద్ధరిస్తామని ట్రైబల్ కి మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అది ఇంతవరకు పునరుద్ధరించరా? ఆ జీఓఎంఎస్ నెంబర్ 3 మీద పునరుద్ధరించమని ఆదివాసీల కోసం ఫైట్ చేయండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫైట్ చేయదు? ఆదివాసీల కోసం ఎందుకు ఫైట్ చేయదండి? సరే, 27th మీరు అది సభ పెడితే డెఫినెట్గా అది ఎజెండా అవుతుంది. ప్రభుత్వం హామీ ఇచ్చింది, కూటమి హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం పైన అటువంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి.